ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ శివమహాపురాణములో విద్యేశ్వర సంహితములో 4వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రవణ మనన కీర్తనములు. సరే, శివపురాణం యొక్క పరిచయం గురించి తెలుసుకున్నాం. శివపురాణంలో సాధనా విషయముల గురించి చెప్పుకున్నాం. తర్వాత దీనివల్ల ఏమిటవుతుందంటే, ఈ యొక్క శివపురాణం యొక్క మహత్యము, దీనికి వేదమే ప్రమాణము. ఈ సాధనముతో ఏమిటి, ఇక్కడ సాధన ఎలా చేయాలో చెప్పారు, ఎలా వినాలో ఎలా చేయాలో ఆ విధంగా. కాబట్టి సర్వ పురుషార్థములు ఇచ్చేటువంటి ఏకైక సాధనము తత్పరతతో అనుష్ఠించమని చెప్పారు. తత్పరత అంటే అశ్రద్ధ లేకుండా, ఏమరపాటు లేకుండా, దాని మీదే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి మానవుడు ముందుగా ఒక వస్తువును కంటితో చూచి తర్వాత దాని యందు ప్రవర్తించను. కంటికి కనబడని వాటిని గురించి చెవితో విని తదనుష్ఠానము చేయును. చెవితో వినవలసిన వాటిని కంటితో చూడకపోయినా అనుసరిస్తాడు. కంటితో చూసిన వాటిని బట్టి, చూసిన దాన్ని బట్టి తన పని చేసుకుంటాడు. ఈ విధముగా మననము వరకు గల సాధనము బాగుగా అభ్యసించిన భక్తులు కొంతకాలము తర్వాత సాలోక్య సారూప్య సాయుధ్యములను పొందును. ఈ సాధనము వలన దేహములోని అన్ని అవయవములు, రోగములు నశించును. కాబట్టి ఈ శివపురాణంలో యొక్క సాధన విషయములలో చెప్పబడినటువంటి విధంగా సాధన చేసినట్టయితే కష్టముగా ఉన్నప్పటికీ కూడా చాలా మంగళములు ఇచ్చును. మొదట్లో కష్టంగా ఉన్న తర్వాత అభ్యాసం అయిపోతుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పి చతుర్థోధ్యాయ 4వ అధ్యాయంలోకి వచ్చాం. శ్రవణ మనన కీర్తనములు. శ్రవణము, మననము, కీర్తనము ఏదైనా అంతే. మంచి అయినా చెడైనా వింటాం, దానిని మననం చేసుకుంటూ ఉంటాం, దాన్ని కీర్తిస్తూ ఉంటాం. చదువులైనా, పాఠాలైనా, మమకారాలైనా అన్నీ అలాగే ఉంటూ ఉంటాయి. అయితే ఇది శివపురాణం గురించి మనం ఎలాగా మునయవూచుహు, మునీశ్వరులు అడుగుతున్నారు ఆ యొక్క సూత మహాముని. మననం కీదృశం బ్రహ్మన్ శ్రవణం చాపి కీదృశం కీర్తనం వా కథం తస్య కీర్తయైత యథాయథం. ఓ మునీశ్వరులు ఈ విధంగా అంటున్నారు. ఓ సూత మహాముని, మననం అనగా ఏమి, శ్రవణం అనగా ఎటువంటిది, శివుని కీర్తించుడు ఎట్లు, ఈ విషయములను యోగ్యముకు క్రమంలో వర్ణింపము. ఎలా వర్ణించమన్నారు? ఏది వరుసగా చెప్పాలో ఆ విధంగా యోగ్యంగా వచ్చేది చెప్పు. ఎలా కీర్తించాలి, ఎలా మననం చేసుకోవాలి, ఎలాగా శ్రవణం అంటే ఏమిటి అని చెప్పి అడిగితే, బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. క్షమించండి, నేను ఇంతకుముందు నైమిష యొక్క మహామునులతోటి సూత మహాముని అన్నాను, కాదు. తమ అనుమానములు నివర్తింపజేసుకోవడానికి బ్రహ్మగారి వద్దకు వెళ్ళిన 6 రకములైనటువంటి వాదములు కలిగినటువంటి ఋషీశ్వరులతో బ్రహ్మగారు అంటున్నారు. బ్రహ్మోవాచ పూజా జపేశ గుణ రూప విలాసనాంనాం యుక్తి ప్రియేన మనసా పరిశోధనం యత్. తత్సంతతం మననమీశ్వర దృష్టిలభ్యం సర్వేషు సాధన వరేష్వపి ముఖ్యముఖ్యం గీతాత్మనా శృతిపదేన చ భాషయా వా శంభు ప్రతాప గుణరూప విలాసనాంనాం. ఓ మునీశ్వరులారా, శివుని పూజ, శివుని యొక్క మంత్రజపము, శివుని గుణములను, రూపమును, లీలలను, నామమును యుక్తియందు అభిరచుగల మనస్సుతో సర్వకాలములో చింతించుట అనునవి మననమగను. అది మననం అంటే ఏమిటి? సర్వకాలములలో కూడా ఆ యొక్క యుక్తియందు మననము. కాబట్టి అది చింతించుట, అది మననమవుతుంది. ఏమిటి? శివుణ్ణి పూజించడము, శివుడి యొక్క మంత్రములు జపిస్తూ ఉండడము, శివుడి యొక్క గుణగణముల గురించి తెలుసుకోవడము, ఆయన రూప విలాసముల గురించి భావించి తెలుసుకుంటూ ఉండడము, ఆయన లీలలను వినడము, ఆయన నామాన్ని జపించడము, ఇది
ఈ వీటి ఎందు అభిరుచి కలిగి ఉండేటువంటి దాన్ని మననము అంటారు. ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన గురించి ఆయన ఉన్నట్టుగానే మనము ఉండాలి. ఆ విధంగా నా రుద్రో రుద్రమర్చయేతి. కాబట్టి రుద్రుడు ఏ విధంగా ఉంటాడో అటువంటి సత్యమైనటువంటి శీలం కలిగిన వాళ్ళే ఉండాలి. కాబట్టి మనము శివుని గొప్ప సాధనములన్నింటితో అన్నింటి లోపటికి అతిశ్రేష్టముగా ఈ మననము శివుని అనుగ్రహ దృష్టి వలన మాత్రమే లభించును. ఈ మననం అనేటువంటిది నువ్వు భగవంతుడు ఉంటే కానీ, నువ్వు భగవంతుడి దయ ఉంటే, శివుడి దయ ఉంటే కానీ నువ్వు చేయలేవు. ఎందుకంటే మాటలా భగవంతుడి ఎందే దృష్టి ఎలా ఉంచుకొని ఇహలోకంలో ఉన్న అనేక ఆకర్షణలకు లోను కాకుండా ఉండడం, కనీసం చాడీలు చెప్పడమైనా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరి గురించి అయినా చెడ్డగా చెప్తూ ఎవడైనా ఉంటే, చెడగానో మంచిగానో ఏదైనా కానీ చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. దాని ఎందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అనేక విషయాలు ఉంటాయి లోకంలో. ఒకటి ఏం చెప్పగలం, ఇంద్రియములు చెప్పించేటువంటి ఆడుతూ ఉంటాం. కాబట్టి ఈ మననము అది మొత్తం శివుని మీద ఉన్నట్లయితే ఆ పరాత్పరుడు యొక్క దయ ఎంతైనా మన మీద ఉంటుంది. తర్వాత వాచా స్ఫుటం తు రసవత్ స్థవనం యదస తత్కీర్తనం భవతి సాధన అత్ర మధ్యమం. పరమాత్ముడి యొక్క శివుని యొక్క ప్రతాపమును, గుణములను, రూపమును, లీలలను, నామమును గానరూపముగా గాని, వేదాధ్యయన రూపముగా గాని, లేక లౌకిక భాషా రూపముగా గాని స్పష్టముగా వాక్కుతో రసవత్తరముగా కీర్తించుట రెండవ సాధనం. ఇంకో సాధనం ఏమిటంటే ఆయన్ని కీర్తించడం. ఎలా కీర్తించాలి? స్పష్టంగా కీర్తించాలి. వేదముల పూర్వకముగా కానీ, పురాణోక్త పూర్వకముగా కానీ, లేక స్మార్త విధానంలో కానీ ఏదీ లేదు. సామాన్యమైనటువంటి భాషలో చూడండి, రామాయణం వాల్మీకి శ్లోకములన్నీ మేము చదవలేం, లేకపోతే రంగనాథ రామాయణ పద్యాలన్నీ చదవలేం. వచనం కావాలి మాకు. అలాగే ఎలాగైతేనే నీ యొక్క పరమభక్తి దాంట్లో ఉన్నదా, విషయాన్ని తారుమారు చేయకుండా చేస్తున్నావా లేదా, ఈ రెండే ముఖ్యం అక్కడ. కాబట్టి వాటిని లౌకిక భాషా రూపంగా కానీ స్పష్టమైన వాక్కుతో రసవత్తరముగా కీర్తించుట అనేటువంటిది రెండవ సాధనం. ఏనాపికేన కరణేన చ శబ్దపుంజం యత్ర క్వచిత్ శివరం శ్రవణేంద్రియేన స్త్రీకేలివత్ దృఢతరం ప్రణిధీయతే యతద్వై బుధాః శ్రవణమంత్ర జగత్ప్రసిద్ధం. కారణం ఏదైనా, స్థలము ఏదైనా శివుని కీర్తించే శబ్దమును శ్రోత్రేంద్రియముతో ప్రియురాలి వచనమును వలె మిక్కిలి శ్రద్ధతో వినుటను శ్రవణమని పండితులు చెప్పెదరు. ఎలా వినాలంటే మిక్కిలి శ్రద్ధగా వినాలి. లోకంలో ఎవరు ఎక్కువ బాగా వింటారయ్యా అంటే ప్రేమికులు ప్రియురాలి అంటే ప్రియుడు వింటాడని ఇక్కడ ఉదాహరణగా ఇచ్చారనుకోండి. అంతకంటే శ్రద్ధగా, పరమభక్తిగా, ప్రహ్లాదునంత భక్తిగా, నారదునంత భక్తిగా ఎవరైతే వింటారో దాన్ని శ్రవణం అంటారయ్యా. శ్రోత్రేంద్రియముతో, చెవులతో చక్కగా వినాలి పరమాత్ముడిని. నీ లీలలే వాటన్నింటినీ గానం చేస్తూ వింటూ ఉండాలి పైగా అని పండితులు చెప్తున్నారు. ఈ శ్రవణము లోకంలో గాంచినది. ఈ యొక్క శ్రవణం వినడం, భగవంతుని కీర్తించేటువంటి ఘంటసాల గారి పాటలు పెట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. పరమశివుడు గురించి చెప్పేటువంటి ఉపన్యాసములు శాకండ కోటేశ్వరరావు గారు, లేకపోతే మన గరికపాటి నరసింహం గారు, లేకపోతే మన షణ్ముఖ శర్మ గారు చెప్తూ ఉంటే మనకి అందరికీ ఎంత ఆనందం. వీళ్ళందరికంటే కూడా పౌరాణికుడైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, వీళ్ళు చెబుతుంటేనే ఎంతో బాగుంటుంది. అదే మన వీధిలోకి వచ్చి ఒక పాట శివుడి మీద తన్మయత్వంతో పాడేటువంటి ఎవరైనా పాడేవాళ్ళు వస్తూ ఉంటే, ఆ జంగాలు కానీ ఇలాంటి వాళ్ళు వస్తా చాలా పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడు మనకి ఎంతో గొప్పగా వినాలని అనిపిస్తూ ఉంటుంది. అది ఈ శ్రవణం యొక్క గొప్పతనం. కాబట్టి లోకంలో ప్రసిద్ధిగాంచినది. దీన్ని శ్రవణం అంటారు. వినేటప్పుడు భక్తితో వినాలి, శ్రద్ధతో వినాలి. ప్రియురాలు మాటలు ప్రియుడు ఎంత ప్రేమగా వింటాడో అంత విధంగా వినాలి అన్నమాట. తర్వాత సత్సంగమే భవతి శ్రవణం పురస్తాత్ సంకీర్తనం పశుపతే రథతత్ దృఢం స్యాత్ సర్వోత్తమం భవతి తన్మననం తదంతే సర్వం హి సంభవతి శంకర దృష్టి సాతే. ముందుగా సత్పురుషుల సంగమం వలన శ్రవణము సిద్ధించును. ఈ వినడం అనేది ఎలా ఉంటుంది? సత్పురుషులతో కలిగడం వలన.
ఏ గొప్ప ఉపన్యాసానికో నువ్వు వెళ్ళావు, ఒక మహానుభావుడు చెప్తున్నాడు, షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, వెళ్ళావు అంతే. నీకు అక్కడ ఏమవుతుంది, అది వింటావు, వింటే శివుని కీర్తనము దృఢమగును. అప్పుడు నీకు మరింత దృఢమైపోతుంది నీ మనసులో ఉన్నటువంటి పరమాత్ముడి పట్లనే యొక్క పరమ భక్తి. దాని తరువాత సర్వశ్రేష్టముకు శివుని మననము సిద్ధించును. ఆ విధంగా విన్నటువంటి వాడికి ఏమవుతుంది, వాడు ఇంకా నిద్రపోయినా పడుకున్న లేచిన ఓం నమ శివాయ ఓం నమ శివాయ, ఇక చెడు తలుపు వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ఒకవేళ వస్తుందంటే, ఏదైనా మంచి జరుగుతూ ఉన్నా చెడు జరుగుతూ ఉన్నా మనసు ప్రశాంతంగా ఉన్నా ఎప్పుడు పరమశివుడి యొక్క నామం నోట్లో నానుతూ ఉంటుంది. శంకరుని అనుగ్రహ దృష్టి ఉన్నచో సర్వము సిద్ధించదు. ఇదంతటికీ ఏమిటి కావాలి అంటే పరాత్పరుడు యొక్క దయా దృష్టి మన మీద ఉండాలి. అప్పుడు సూత ఉవాచ, ఈ విధంగా బ్రహ్మగారు చెప్పారని చెప్పి సూతుడు ఆ యొక్క ప్రయాగంలో ఉన్నటువంటి సత్రయాగం చేస్తున్న మహామునులతో అంటున్నాడు, అస్మిన్ సాధన మాహాత్మ్యే పురావృత్తం మునీశ్వరా యస్మదర్థం ప్రవక్ష్యామి శృణు ధ్వమవదానవత్ శృణుధ్వ అవధానతః శృణుధ్వ అవధానవతః, అవధరించి వినండి, శ్రద్ధగా వినండి. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ సాధనము యొక్క మహిమను వివరించే ఒక పూర్వగాథను మీకు చెప్పేదను, శ్రద్ధగా వినుడు. ఈ సాధనం ఏమిటో దీని గురించి ఒక చక్కటి కథ ఉందయ్యా, ఆ కథను మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. పురామమ గురుర్వ్యాసః పరాశరమునే సుతః తపశ్చచార సంభ్రాంతః సర్వసత్యాస్తటే శుభే. చూడండి ఓ మునులారా, పూర్వము నాకు గురువు పరాశర మహర్షి యొక్క కుమారుడు అయినటువంటి వ్యాస మహర్షి ఉత్తేజితుడై పవిత్రమైనటువంటి సరస్వతి నదీ తీరమున తపస్సు చేసెను. మా గురువు గారు వ్యాస మహర్షి పరాశర మహర్షి యొక్క కుమారుడు, ఆయన గొప్ప ఉత్తేజితుడై అంటే గొప్ప ఉత్సాహంతో పరమాత్ముని తెలుసుకోవడం కోసం సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడయ్యా. తగ్గచ్చన్ యదృచ్ఛయా తత్ర విమానే నార్కరోచిషా సనత్కుమారో భగవాన్ దదర్శ మమ దేశికం. అప్పుడు ఆ విధంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళినటువంటి మా యొక్క గురువుగారు సరస్వతీ నదీ తీరంలో భగవాన్ సనత్కుమారుడు సూర్యుని వలె ప్రకాశించే విమానములో అనుకోకుండా అదే దారిలో వెళుతూ నా గురువు అగు వ్యాసుని చూచెను. ఎవరు? సనత్కుమారుడు. ఎవరి సనత్కుమారుడు అంటే బ్రహ్మమానస పుత్రులు వీళ్ళు. ఎవరు? సనక సనందన సనత్కుమార సన సుజాతీయులు, వీరు బ్రహ్మమానస పుత్రులు అంటారు. అలాగే అందులో ఆ సనత్కుమారుడు పరమ సూర్యనారాయణమూర్తి తేజస్సుతో సమానమైన ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విమానంలో విడుతూ ఆ సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేస్తున్నటువంటి మా గురువు గారైనటువంటి వ్యాసుల వారిని చూశాడు. చూసి ధ్యానారూఢ ప్రబుద్ధోసౌ దదర్శ తమచాత్మజం ప్రణిపత్యాహ సంభ్రాంతః పరం కౌతూహలం ముని. ఆ విధంగా వెంటనే వ్యాస మహర్షి, అప్పుడు ధ్యానములో ఉన్న వ్యాసుడు తన ధ్యానము నుండి లేచి ఎదురుగా బ్రహ్మగారి కుమారుడు ఆ సనత్కుమారుని చూచెను. వెంటనే వ్యాస మహర్షి కంగారుతో మిక్కిలి కుతూహలంతో ఆయనకు నమస్కరించాను. ఆ విధంగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ సనత్కుమారుని చూసి ఆయన వెంటనే లేచి ఆయనకు నమస్కారం చేశాడు వ్యాస మహర్షి ఆ బ్రహ్మ కుమారుడైనటువంటి సనత్కుమారుడికి. సూతుడిట్లు పలికెను, దత్వార్ఘ్యమస్మై ప్రదదౌ దేవయోగ్యం చ విష్టరం ప్రసన్న ప్రాహతం ప్రహ్వం ప్రభుర్గం భీరయా గిరా. వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమును దేవతలకి ఈదగిన ఆసనమును ఇచ్చెను. సనత్కుమారుని సంతసించి వినీతులకు వ్యాసునితో గంభీరముకు వాక్కుతో ఇట్లను. ఆ విధంగా వచ్చినటువంటి మహర్షికి అర్ఘ్యపాద్యములు ఇచ్చాడు. ఎక్కడి నుంచో రాగానే ముందు కాళ్ళు కడిగేవారు. దూరం నుంచి నడిచి వస్తారు, ధూళితో ఉంటారు, కాళ్ళు అలసిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మనం దేవుడు పూజించినప్పుడు కూడా అదే చేస్తాం. ఎందుకంటే నడకే, లేకపోతే వాహనాలు ఉన్న వాళ్ళకి వాహనాలు, ఏ గుర్రమో అలాంటి వాహనాలు, అవి లేకపోతే ఎప్పుడు నడుస్తూనే వస్తాయి. అందులో మునీశ్వరులు వంటి వారు. అందుకని ఇప్పటికీ ఈ సాంప్రదాయం నిజంగా
ఎంత గొప్ప సాంప్రదాయం. మీరు గనక వెళ్ళండి, పాడేరు దగ్గర కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లోపల ఊర్లు. ఆ ఊర్లలో ఉన్నవారు మీలాంటి వాళ్ళు వస్తే కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మీ కాళ్ళ నీళ్లు వాళ్ళు నెత్తి మీద చల్లుకుంటారండి మహానుభావులు. అట్టి విధమైనటువంటి సంస్కారం ఇలాంటి వాటి వల్లనే వచ్చినటువంటిది. వినయం, విధేయత, పెద్దల పట్ల పరమ గౌరవం మన జాతి యొక్క లక్షణాలు ఇవి. సనత్ కుమార్ వెంటనే ఆ విధంగా ఆసనం ఇచ్చాడు. దేవతలకు ఇవ్వవలసినటువంటి చక్కటి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి నమస్కారం చేసి గంభీరముగా చూసి సనత్ కుమారుడు సంతోషించాడు. సంతోషించిన తర్వాత ఆయన వేదవ్యాస మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. సనత్ కుమార ఉవాచ సత్యం వస్తు మునే దధ్యాః సాక్షాత్కరణగోచరః స శివోధా సహాయోత్ర తపశ్చరసి కిం కృతే. సనత్ కుమారుడు ఈ విధంగా అడుగుతున్నాడు వ్యాస మహర్షిని. ఓ మహర్షి, సత్య వస్తువును ధ్యానించుము. సులభముగా సాక్షాత్కరించే శివుడే ఆ సత్య వస్తువు. ఏదైతే సత్యము అంటే అన్నీ పోయిన తర్వాత మూలమైనటువంటిది ఏదో అది. ఆ వస్తువు ఎవరనుకుంటున్నావా? ఆయనే శివుడు. నీవు ఇతడ నిస్సహాయుడుగా ఉండి దేని కొరకై తపస్సు చేయుచున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? అసలు దేనికోసం తపస్సు చేస్తున్నావో చెప్పు అని ఆ యొక్క సూత మహాముని వ్యాస మహాముని సనత్ కుమారుడు అడిగాడు, బ్రహ్మమానసపుత్రుడు. అడిగితే ఏవ ముక్త కుమారేణ ప్రోవాచ స్వాసయం ముని ధర్మార్థకామ మోక్షాస్య వేద మార్గే ఆదరాహ. కాబట్టి సనత్కుమారుడు ఇట్లు చెప్పగా వ్యాసమహాముని తన మనసులోని మాటను ఇట్లు చెప్పెను. ఎప్పుడైతే ఆయన అడిగాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒంటరిగా కూర్చొని? అసలు సత్యమైన వస్తువును పరమశివుని ధ్యానించకుండా అని చెప్పి ధ్యానించాలి కదా, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుల వారు ఇలా అంటున్నారు. వైదిక జీవనములు ధర్మార్థ కామ మోక్షములను అనేటువంటి పురుషార్థములకు ప్రత్యేకముకు ఆదరము కలదు. అది దేంట్లో? జీవనంలో. ఏ జీవనము? వైదిక జీవనం. వైదికం అంటే వైదిక వృత్తి అంటూ ఉంటాం. భేద వృత్తి. వేదములు ఏమిటి? జ్ఞానం. జ్ఞాన మార్గంలో ఏమిటి? ధర్మార్థ కామ మోక్షంచ విందతి. ఎన్ని చెయ్యి మోక్షం కావాల్సిందే మనిషికి. ధర్మ అనుసరించవలసిందే. కామ అర్ధకామములు కోరికలు ఉంటాయి, తప్ప తీరాలి. ఎలా కావాలి? ఎలాగ తీరాలంటే ధనం కావాలి. ధనం అంటే కాసుల రూపంలోనే కాదు, అన్ని ధనములే, దాన్ని సంపాదించుకునేటువంటి విషయములన్నీ. అవి ఎలా సంపాదించుకోవాలి? ధర్మ మార్గంలో. ఎవ్వరిని నొప్పించకూడదు, మోసం చేయకూడదు, హాని తలపెట్టకూడదు. అలా చేసినటువంటి ధనంతో చేస్తే మోక్షం వస్తుంది. కాబట్టి ఈ వైదిక మార్గంలో ఉండేటువంటి ధర్మార్థ కామ మోక్షములకు ప్రత్యేకమైన ఆదరము కలది. ఓ సనత్కుమార దేవా, సనత్కుమారుని దేవుడుగానే సంబోధించారు ఇక్కడ. ఆయన బ్రహ్మమానసపుత్రుడు కనుక. బహుదా స్థాపిత లోకే మయా తత్కృపయా తథా ఏవం భూతస్య మేప్యేవం గురుభూతస్య సర్వతః అని చెప్పినటువంటి వేదవ్యాసుల వారు ఈ వైదిక మార్గంలో వీటికి చాలా ఆదరణ ఉందయ్యా, ధర్మార్థ కామ మోక్షములకు. తమరి దయతో నేను వాటిని లోకములో అనేక ప్రకారములుగా స్థాపించగలిగితిని. నేను సర్వత్రా గురువుగా ఆదరింపబడుచున్నాను తమరి దయతో. అంతే కదా, బ్రహ్మమానసపుత్రుల వంటి మహాజ్ఞానవంతుల యొక్క దయ వలనే కదా ఎవరికైనా జ్ఞానం అబ్బేది. కాబట్టి తమ దయతో ఈ ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క వైదిక మార్గాన్ని నేను అందరికీ తెలియచేసి చెప్పి ఇప్పుడు నేను లోకంలో కూడా గురువుగా పిలువబడుతున్నాను. గురువే సర్వలోకానాం భజజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం అయ్యాడు ఆయన. అలా దక్షిణామూర్తి స్వరూపం అనుకోండి, ఇక్కడ వ్యాస స్వరూపం. కాబట్టి వ్యాసుడును నేను అందరి చేత గురువుగా పిలువబడుతున్నాను. కారణం ఏమిటంటే మీరు చెప్పినటువంటి విధంగా ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క వైదిక మార్గాన్ని అందరికీ తెలియచేశానండి అని చెప్పి చెప్తున్నాడు. చెప్తూ ముక్తి సాధనకం జ్ఞానం నో ఏతి పరమాద్భుతం తపశ్చరామి ముక్త్యర్థం న జానే తత్ర కారణం. అయినప్పటికీ కూడా ఓ సనత్కుమార దేవ,
నాకు ముక్తికి సాధనము జ్ఞానము కలగలేదు. అది ఇది మిక్కి ఆశ్చర్యం కలిగించుతున్నది. నాకు కారణము తెలియకున్నది. నేను ముక్తి కొరకు తపస్సు చేయుచున్నాను, నాకు ముక్తి కలగడం లేదు. ఆ ముక్తి సంపాదించే సాధనమైనటువంటి జ్ఞానం ఏమిటో దొరకడం లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడు ఉండాలండో. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. కాబట్టి నాకేమిటో తెలియడం లేదు అని చెప్పేసి అంటే ఇలా చెప్పి ఇంకా అంటున్నాడు. ఇత్థం కుమారో భగవాన్ వ్యాసేన మునినార్థిత సమర్థ ప్రాహ విప్రేంద్ర నిశ్చయం ముక్తి కారణం. ఓ విప్రశ్రేష్ఠులారా, ఈ విధముగా సమర్థులకు భగవాన్ సనత్ కుమారుడు వ్యాస మహర్షి ప్రార్థించబడిన వాడై ముక్తి సాధనము నిశ్చయం చేసి చెప్పను. ఈ మాటలు ఎవరన్నారు? సూత మహాముని అంటున్నాడు. భగవంతుడైనటువంటి ఆ యొక్క సనత్ కుమారుడు వ్యాస మహర్షి ప్రార్థించడం వలన ముక్తి సాధనను చెప్పాలి అని నిశ్చయము చేశాడు అని అంటూ శ్రవణం కీర్తనం సంభోర్మననం చ మహత్తరం, శ్రవణం కీర్తనం సంభోర్మననం చ మహత్తరం, త్రయం సాధన ముక్తం చ విద్యతే వేద సమ్మతం. శ్రవణం కీర్తనం మననం సంభోర్మననం మననం చేయడం, ఇవి ముక్తి కారణములు. శివుని యొక్క శ్రవణము, శివుని యొక్క కీర్తనము మరియు మననము అను మూడు కలిపి సర్వశ్రేష్టమైన వేద సమ్మతమైన సాధనము. పరమాత్మునే గురించే విను, ఆయన్నే కీర్తించు, ఆయననే మననం చేసుకోవని ఇదే పరమమైనటువంటి సాధనమని చెప్పారు. ఎవరు? ఆ యొక్క సనత్కుమార మహర్షి మా గురువుగారైన వ్యాసుడితో అని సూత మహాముని చెప్తున్నారు. పురాహమద సంభ్రాంతో హ్యన్య సాధన సంభ్రమ అచలే మందరే శైలే తపశ్చరణమాచరం. పూర్వము ఓ వ్యాస, నేను కూడా ఇతరములు సాధనములనే భ్రాంతి కలిగి, ఎవరు చెప్తున్నారు? సనత్కుమారుడు చెప్తున్నాడు. ఓ వ్యాస మహాముని, నేను కూడా అనేక భ్రాంతి కలిగి ఇతర సాధనములు చేశాను. మంతర పర్వతమనందు తపమును చేసి తిని, మంతర పర్వతం దగ్గర కూడా నేను తపస్సు చేశాను. చేస్తే శివాజ్ఞయా తథ ప్రాప్తో భగవాన్ నందికేశ్వర సమే దయాళుర్భగవాన్ సర్వసాక్షి గణేశ్వర. అప్పుడు శివుని ఆజ్ఞ చేత దయాహృదయుడు ప్రమద గణాధిపతి సర్వసాక్షియకు భగవాన్ నందికేశ్వరుడు నా వద్దకు వచ్చాను. ఎవరు వచ్చారు? నందికేశ్వరుడు వచ్చాడు. ఎవరి వలన? పరమాత్ముడు యొక్క ఆజ్ఞ, శివుడు యొక్క ఆజ్ఞ చేత దయాహృదయుడు ప్రమద గణాధిపతి, ప్రమధులకు నాయకుడు, ప్రమద గణములకు. కాబట్టి ఆ నందికేశ్వరుడు నా వద్దకి వచ్చాడయ్యా. ఉవాచ మహ్యం సస్నేహం ముక్తి సాధనముత్తమం శ్రవణం కీర్తనం సంభోర్మననం వేద సమ్మతం. వచ్చి ఏం చెప్పాడు? శివుని యొక్క శ్రవణ కీర్తన మననములు మూడు కలిసి వేద సమ్మతమగు ఉత్తమ ముక్తి సాధనమగును అని శివుడు నాకు చెప్పి ఉన్నాడు. కావున ఓ సనత్కుమార, నీవు ఈ మూడింటిని ఆచరించమని నాకు నందికేశ్వరుడు అనేక పర్యాయములు చెప్పినాడయ్యా. త్రికంచ సాధనం ముక్తో శివేన మమ భాషితం శ్రవణాదిం త్రికం బ్రహ్మన్ కురుష్వేతి ముహుర్ముహు. కాబట్టి పరమేశ్వరుడు నాకు అనేక పర్యాయాలు చెప్పాడు. శివుని యొక్క నామము, శ్రవణము, కీర్తనము, మననము చేసుకోవాలి, సంభోర్మననం అని చెప్పాడు అని చెప్పి ఏవముక్త్వా తతో వ్యాసం సానుగో విధినందన జగామ స్వవిమానేన పదం పరమశోభనం ఏవముక్తం సమాసేన పూర్వవృత్తాంతముత్తమం. ఈ విధంగా వ్యాసమహామునితో చెప్పినటువంటి ఆ సనత్కుమారుడు, బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు అనుచరులతో కూడి తన విమానములో పరమ సుందరము బ్రహ్మలోకమునకు వెళ్ళెను. ఆయన వెళ్ళిపోయాడు. తనతో పాటు వచ్చిన పరివారంతో కలిపి ఆ చక్కటి విమానంలో, అది ఎలా ఉంది? సూర్యుడి తేజస్సు సమానమైన తేజస్సుతో ఉన్నటువంటి ఆ విమానంలో బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మలోకానికి. వెళ్ళిపోతే అర్షయ ఉవాచ,
ఆ ఋషులు అడుగుతున్నారు. ఋషయ ఊచుహు, ఊచుహు అంటే ప్రశ్న. ఋషీశ్వరుడు ఎవరు? ఆ ఋషీశ్వరుడు సత్రాయాగం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాగ తీర్థంలో ఉన్నటువంటి ఋషీశ్వరుడు అడుగుతున్నారు. శ్రవణాదిత్రయం సూత ముక్త్యుపాయస్త్వయేరిత శ్రవణాదిత్రికే సక్త కిం కృత్వా ముచ్యతే జనః అయత్నేన ఇవ ముక్తి స్యాత్ కర్మణా కేన హేతునా. అప్పుడు ఋషులు ఇలా అంటున్నారు, ఓ సూతమహాముని, శ్రవణము, కీర్తనము, మననము అనే 3 ముక్తికుపాయములు నీవు చెప్పితివి. ఈ మూడింటిని ఆచరించుటకు శక్తి లేని మానవుడు ఏమి చేసినతో ముక్తి పొందును? ఏ కర్మను సాధనముగా చేసుకొని మానవుడు సులభముగా ముక్తిని పొందును అని అడిగారు. అయ్యా, మీరు చెప్పింది బాగానే ఉంది. శ్రవణము, కీర్తనము, మననము చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరి ఎలాగా మార్గం ఏమిటి అని అడిగారు. వాళ్ళ ముక్తి పొందే మార్గం ఏమిటని అడిగితే, ఇప్పుడు ఇక్కడతోటి శివ మహాపురాణములో విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధనా ఖండంలో 4వ అధ్యాయమైనటువంటి శ్రవణ, కీర్తన, మననములనే అధ్యాయము పూర్తయింది. అద పంచమోధ్యాయ లింగము, మూర్తి. శివుణ్ణి లింగంగా పూజిస్తామా, మూర్తిగా పూజిస్తామా? సాధారణంగా లింగంగానే పూజిస్తూ ఉంటాం, మనకు అలవాటు అది. మరి విశేషములు ఏమిటో ఇప్పుడు ముందర ఒకసారి తెలుసుకుందాం. సూత ఉవాచ, సూత మహాముని చెప్తున్నాడు, శ్రవణాది త్రికే శక్త లింగబేరంచ శంకరం సంస్థాప్య నిత్యమభ్యర్చ తరే సంసార సాగరం. సూత మహాముని ఈ విధంగా అంటున్నాడు, శ్రవణ, కీర్తన, మననములు అనే 3 యందు శక్తి లేనివాడు శంకరుని లింగమునందు, మూర్తి యందు ఆవాహన చేసి ప్రతిదినము అర్చించి సంసార సముద్రమును దాటివేయను. అలాంటి వాడు ఒక లింగ రూపంలో భగవంతుని ఆహ్వానం చేసుకుని, అందులో భగవంతుని ఆవాహనం చేసుకొని సంసారంలోంచి తరించవచ్చు. ఏది చేసినా భక్తి శ్రద్ధ లేకపోతే అవదండి. సరే, అపి ద్రవ్యం వహే దేవా యథా బలమవంచయన్ అర్పయే లింగం బేరార్ధమర్చయేదపి సంతతం. శక్తిని మించకుండా, వంచన లేకుండా ధనమును సంపాదించి నిత్యము శివుని లింగమునకు, మూర్తికి అర్చన కొరకు అర్పించవలను. చక్కగా ధనాన్ని సంపాదించిన ధనాన్ని ఏం చేయాలి? భగవంతుడి యొక్క అర్చన కోసం ఖర్చు పెట్టాలి. మండపం, గోపురం, తీర్థం, మఠం, క్షేత్రం, తథోత్సవం వస్త్రం, గంధం చ మాల్యం చ ధూపం, దీపం చ భక్తితః. ఓ మునులారా, మండపమును, గోపురమును, సమీపములో జలాశయమును, మఠమును, శివక్షేత్రమును నిర్మించి ఉత్సవము చేయవలను. వస్త్రమును, గంధమును, పుష్పమాలికలను, ధూపదీపములను భక్తితో అర్పించవలను. మండపం, గోపురం, సమీపంలో జలాశయమును, మఠమును, శివక్షేత్రమును నిర్మించాలి. శక్తి కొలిది ధనమును సంపాదించి వాటితో ఇటువంటి మంచి పనులు చేయాలి. తర్వాత ఉత్సవము చేయవలను. తర్వాత వస్త్రమును, గంధమును, పుష్పమాలికలను, ధూపదీపములను భక్తితో అర్పించవలను. ఇవన్నిటికీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. తర్వాత వివిధాన్నంచ నైవేద్యం అపోపవ్యంజనైర్యుతం ఛత్రం, ధ్వజం చ వ్యంజనం చామరం చాపి సాంగకం. ఆవుపములతోటి, ఆవుపములంటే పూరీలు అంటారు అనుకుంటా, పచ్చళ్లతో కూడినటువంటి వివిధాన్నములకు నైవేద్యమును చేయవలను. ఛత్రము, ధ్వజము, వింజామరులను వీచుచు ఇత్యాది సేవలన్నింటినీ చేయాలి. ఈ విధంగా చేయాలి. పైగా రాజోపచారవత్సర్వం ధారయే లింగబేరయో ప్రదక్షిణా నమస్కారం యథాశక్తి జపం తథా. ప్రతిరోజు కూడా ఆవాహనము మొదలుకొని విసర్జనం వరకు భక్తి శ్రద్ధలతో చేయవలను. ఇట్లు శివుని యొక్క లింగమును, మూర్తిని అర్చించవలను. ఇలా అర్చించిన తర్వాత ప్రతిరోజు కూడా చేయాలి. ఆవాహనము మొదలుకొని విసర్జనం వరకు భక్తి శ్రద్ధలతో చేయవలను. చేసిన తర్వాత
సిద్ధిమేతి శివ ప్రీత్యాహితాహిత్వాపి శ్రవణాదికం లింగబేరార్చనా మాత్రాన్ముక్తా పూర్వే మహాజనా. శివుని అనుగ్రహమును పొందినటువంటి వ్యక్తి శ్రవణాదులను విడిచినను సిద్ధిని పొందును. ఈ విధంగా చేస్తే శ్రవణ మనన కీర్తనాదులు ఒకవేళ చేయలేకపోయినా అటువంటి వాడికి ముక్తి వస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా పూజాధికములు చేసేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. పొద్దున్నే లేచి జపం చేసేసుకొని అభిషేకం చేస్తూ ఉంటారు భగవంతుడిని. మరి లౌకిక కార్యక్రమాలు ఉంటే వాటిలో మునిగిపోతారు, మళ్ళీ పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా తర్వాత శ్రద్ధలను విడిచినను శ్రవణాదులు విడిచినను సిద్ధిని పొందును. పూర్వం మహాత్ములు లింగమును మూర్తిని అర్చించుట మాత్రం చేతనే ముక్తిని పొందిరు. పూర్వకాలంలో అనేక మంది మహర్షులు వారు లింగ బేరార్చన మాత్రాన్ముక్తా. లింగము బేరము, బేరం అంటే విగ్రహం, అంటే ఆ చక్కగా స్వామివారికి అన్నీ ఉంటాయి. మెళ్ళ రుద్రాక్షలు ఉంటుంది, పూలతోలు కట్టుకొని ఉంటాడు, త్రిశూలం పట్టుకుంటాడు, చంద్రవంకం ఉంటుంది, మెడలో నాగభూషణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అటువంటి పరమాత్ముడు మెడలో మాల ఉంటుంది. అలాంటి వాటిని పూజించి అనేక మంది ముక్తిని పొందారయ్యా. లింగ బేరార్చన మాత్రాన్ముక్తా పూర్వే మహాజనా. భేరమాత్రే తు సర్వత్ర పూజ్యంతే దేవతాగణా. లింగే బేరే చ సర్వత్ర కథం సంపూజతే శివ. అప్పుడు మునులు ఇలా అంటున్నారట, మునులు ఇలా అన్నారు, దేవతలు అందరూ మూర్తి రూపములో మాత్రమే పూజింపబడుతుండగా శివుడు లింగమునందు మూర్తి ఎందుకు కూడా పూజించబడుటకు కారణం ఏమిటండి? అసలు అంత ఉన్నారు. ఆ మహావిష్ణువు అన్ని అవతారాలు ఎత్తాడు. బ్రహ్మగారు ఉన్నాడు, గణేశుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, అలాగే లక్ష్మీదేవి ఉంది, అమ్మవారు ఉంది, దుర్గమ్మ తల్లి ఉంది. ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ బేరమూర్తులుగానే, అంటే ఆ రూపంగానే పూజించబడుతున్నారు. కానీ ఈయనేంటి లింగం రూపంగా ఎందుకు పూజించబడుతున్నాడు? దీనికి ఏమిటి కారణము? సూత ఉవాచ. అప్పుడు సూతమహాముని అంటున్నాడు, అహో మునీశ్వరా పుణ్యం ప్రశ్నమేతన్మహాద్భుతం అత్ర వక్త మహాదేవో నాణ్యోస్తి పురుష క్వచిత్. ఓ మునిశ్రేష్ఠులారా, మీరు వేసిన ఈ ప్రశ్న పరమ పవిత్రమైనది, విస్మయము కలిగించండి. ఎంత గొప్ప ప్రశ్న వేశారండి! లోకంలో అందరి యొక్క అనుమానములను కూడా పటాపంచలు చేసేటువంటి ప్రశ్న వేశారు. దీనికి మహాదేవుడు తక్క సమాధానం చెప్పగల పురుషుడు మరి ఎక్కడునూ లేడు. అత్ర వక్త మహాదేవో నాణ్యోస్తి పురుష క్వచిత్. క్వచిత్ కాబట్టి పరమాత్ముడైనటువంటి శివుడు తప్ప దీని గురించి ఎవరు చెప్పలేరయ్యా. శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాద్ గురుముఖాచ్ఛృతం శివైకో బ్రహ్మరూపత్వా నిష్కలః పరికీర్తితః. శివునిచే చెప్పబడి గురువు నుండి నాచే తెలియబడిన సమాధానమును క్రమబద్ధముగా చెప్పెదును. శివుడు ఒక్కడే పరబ్రహ్మ రూపుడు కావున ఆయన నిరాకారుడని చెప్పబడును. ఓ మహాములారా, పరమాత్ముడైనటువంటి శివదేవుడు చెప్పినటువంటి విషయాన్ని నా గురువుగారు నాకు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను, వినండి. శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు కావున ఆయన నిరాకారుడు అని చెప్పబడును. అర్థమైందా? శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాద్గురుముఖాచ్యుతం శివైకో బ్రహ్మరూపత్వా నిష్కలః పరికీర్తితః. ఓ ఋషులారా, శివుని చేత చెప్పబడి గురువు నుండి నా చేత తెలియబడినటువంటి విషయమును మీకు చెప్పేది. అంటే మా గురువు గారికి పరమశివుడు చెప్పాడు. ఆ విషయం నాకు మా గురువు గారు చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. శివుడు ఒక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడు ఒక్కడే పరమబ్రహ్మ స్వరూపం, అంటే పరమశివుడే కావున ఆయన నిరాకారుడు. ఆయనకి ఏ ఆకారము లేదు, నిజం చేతనం. రూపిత్వాత్ సకల తద్వత్ తస్మాత్ సకల నిష్కలః నిష్కలత్వా నిరాకారం లింగం తస్య సమాగతం. శివునికి రూపము కూడా ఉండట చేత ఆయన నిరాకారుడు. సాకారుడు కూడా ఈశ్వరుడు నిరాకారుడు కనుక ఆయన నిరాకారం ఒక లింగమునందు పూజింపబడుచున్నాడు. ఆ విధంగా ఆయన రూపం ఉన్నది, అయితే ఆయన నిరాకారంగా కూడా ఉంటాడు. కాబట్టి సాకారుడు కూడా నిర్వికారుడు, ఈశ్వరుడు నిరాకారుడు కనుక ఆయన నిరాకారము లింగమునందు పూజింపబడుచున్నాడు.
పైగా సకలత్వాత్ తథా బేరం సాకారం తస్య సంగతం సకలాకల రూపత్వాత్ బ్రహ్మశబ్దావిదః పరః. ఆయన సాకారుడు కనుక మూర్తి యందు కూడా ఆరాధింపబడుచున్నాడు. ఇట్లు ఆయన సాకార నిరాకార రూపుడు గురించి పరబ్రహ్మ శబ్ద వాచ్యుడు అగుచున్నాడు. పరబ్రహ్మ శబ్దం, పరము అంటే గొప్పది, పరం అంటే కనబడకుండా ఉన్నటువంటిది, బ్రహ్మం అంటే గొప్పది, ఎంతా వ్యాపించబడి ఉన్నటువంటి ఆ పరమైనటువంటిది, పైకి కనబడకుండా ఈ అంతర్లీనమైనటువంటి సమస్త శక్తివంతమైనది ఏదైతే ఉందో ఆయన అటువంటి పరమాత్ముడు శబ్దవాచ్యుడు అగుతున్నాడు, శబ్దము చేత తెలియచేయబడుచున్నాడు అని చెప్పేసి చెప్తూ ఈ అధ్యాయం ఇంకా చాలా ఉన్నది. ఇంకా తర్వాత ఏం చెప్పాడు చెప్తాం, ఇంకొక 2 శ్లోకాలు చెప్పేసి. అపి లింగే చ బేరే చ నిత్యం అభ్యర్చతే జనైః అబ్రహ్మత్వాత్ తదన్యేషాం నిష్కలత్వం నహి క్వచిత్ తస్మాత్ తే నిష్కలే లింగే ఆరాధ్యంతే సురేశ్వరాః అబ్రహ్మత్వాచ్చ జీవత్వాత్ తదాన్యే దేవతా గణాః. శివుడు మానవులచే లింగమునందు మూర్తి యందు కూడా నిత్యము ఆరాధించబడుచున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ రూపులు కారు కనుక వారికి నిరాకారత్వం లేదు. కావున ఇతర దేవతలు బ్రహ్మరూపులుగాక జీవులగుటచే నిరాకారముగ లింగమునందు ఆరాధింపబడరు. ఇది కారణం. ఆయన లింగరూపంగా ఆరాధింపబడటానికి కారణం ఏమిటి అంటే లింగమునందు మూర్తి యందు, అంటే మూర్తి అంటే విగ్రహ రూపంగా ఉన్నటువంటి ఎందుకు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించబడుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ రూపులు కారు కాబట్టి వారు లింగ రూపాన్ని పొందలేరు అని చెప్పేసి చెప్తూ తూష్ణీం సకల మాత్రత్వా అర్చంతే బేరమాత్రకే జీవత్వం శంకరాన్యేషాం బ్రహ్మత్వం శంకరస్య చ. వారు సాకారులు మాత్రమే కనుక మూర్తి యందు మాత్రమే ఆరాధింపబడుచున్నారు. ఎవరు? ఇతర దేవతలు. శంకరుడు పరబ్రహ్మం, శంకరుని కంటే భిన్నలైన దేవతలు జీవులు. కాబట్టి వేదాంత సార సంసిద్ధం ప్రణవార్థే ప్రకాశాత్ ఏవమేవ పరామృష్టో మందరే నందికేశ్వర. శంకరుని బ్రహ్మత్వము ఉపనిషత్తులు సారముగా ఓంకారం యొక్క అర్థముగా నిరూపించబడింది. శంకరుడు యొక్క బ్రహ్మత్వము ఉపనిషత్తులు సారముగాను యొక్క ఓంకారము యొక్క అర్థముగాను నిరూపించబడినది. మందర పర్వతమునందు మందరే నందికేశ్వర, మందిరే నందికేశ్వర సనత్కుమారమున బ్రహ్మపుత్రులైన ధీమతాః. మందర పర్వతమునందు బ్రహ్మపుత్రుడు బుద్ధిమంతుడు అగు సనత్కుమార మహర్షి నందికేశ్వరుని ఇదే తీరును ప్రశ్నించెను. సనత్కుమార మహర్షి నందికేశ్వరుని ఇదే తీరును ప్రశ్నించెను. ఈ విధంగానే ఆ యొక్క మందర పర్వతం దగ్గర కూడా, మందర పర్వతం దగ్గర కూడా వెళ్ళొచ్చారని చెప్పాడు కదా ఆ సనత్కుమారుడు. ఆయన ఈ నందికేశ్వరుణ్ణి ప్రశ్నించాడు. సాక్షాత్తు ఆ యొక్క ప్రమద గణాధిపతి అయినటువంటి నందికేశ్వరుణ్ణి సనత్కుమారుడు ప్రశ్నించాడని చెప్పేసి సూత మహాముని ఆ యొక్క సత్రాయాగం చేస్తున్నటువంటి మహర్షులతో ప్రయాగ తీర్థంలో వారికి తెలియచేశాడు. నందికేశ్వరుని ఇదే తీరును ప్రశ్నించను. సనత్కుమార ఉవాచ శివాన్యదేవ వశ్యానాం సర్వేషామపి సర్వతః వేరమాత్రం చ పూజార్థం శృతం దృష్టం చ భూరిషః శివమాత్రస్య పూజాయాం లింగం బేరం చ దృశ్యతే అతస్తద్బ్రూహి కళ్యాణం తత్వం మే సాధుబోధనం. అప్పుడు సనత్కుమారుడు ఈ విధంగా అడిగాడు. ఎవరిని? నందికేశ్వరుణ్ణి. శివుని కంటే భిన్నమైన దేవతలను భక్తులు సర్వత్రా మూర్తి యందు చేయు ఆరాధన గురించి మాత్రమే వినుచున్నాము, కనుచున్నాము. కేవలము శివార్చన యందు మాత్రమే లింగము మూర్తి కనబడును. కావున ఓ మంగళ స్వరూప, నాకు బాగుగా అర్థమైనట్లు ఏ తత్వమును వివరింపుము అని సనత్కుమారుడు ఆ యొక్క నందికేశ్వరుని, ప్రమదాధిపతి అయినటువంటి నందికేశ్వరుని అడిగను. శివుడి కంటే భిన్నమైనటువంటి దేవతలు ఎవరినైనా సరే చెప్పండి, వారందరినీ మూర్తి రూపంలోనే కానీ లింగ రూపంలో పూజించమే. మరి ఈయన్ని లింగ రూపంలో ప్రార్థిస్తున్నామే,
శివార్చన యందు మాత్రమే లింగము మూర్తి కనబడుతూ రెండు కనబడుతూ ఉంటాయి. దీనికి ఏమిటో అర్థం చెప్పిన కావును మంగళస్వరూప నాకు బాగా అర్థమైనట్టు చెప్పవయ్యా నందికేశ్వర అని చెప్పి ఆ యొక్క బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుడు అడిగారు. ఓం తత్సతు ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. ఈరోజు మనం ఈ యొక్క విద్యేశ్వర సంహితలో 4వ భాగంలో శ్రవణ మరణ కీర్తనాదుల్లో మా అనేటువంటి అధ్యాయం పూర్తిగాను, తర్వాత లింగము మూర్తి అనేటువంటి దాంట్లో ఒక 18 శ్లోకములుగాను పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.